రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? పెద్ద నోరు పెట్టుకుని పెద్ద గడబడి చేయాలి కదా. 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దగ్గర పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి. రెండవది, ఇప్పుడేం చేసిండ్రు? ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాసిండు. వాడు చెప్పిండు, అది చెప్పిండా చెప్పలేదు భగవంతుని గారు, 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. ఏ ముఖం పెట్టుకుని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? ఉన్నది ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్నది కూడా కొట్టుకుంటారు. ఎవడన్నా ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు. వాళ్ళు రాల్మట్టి డ్యామ్ లో వినియోగంలో చూపెడుతున్నారు. వాళ్ళు మాకు వచ్చిన 21 టీఎంసీ మేము ఇక్కడ వాడుతున్నాం అని చెప్పి. ఆ 2 ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా, అది కూడా ట్రిబ్యునలే కదా. బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాలను? అటు పైసా పని చేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగి ఉంది ఇది?